బుర్ర కథని ప్రదర్శించబోతున్నాము. మరి నేస్తాలు సిద్ధమేనా? సరే కానీ బుర్ర కథ అంటే ఏంటక్క? అది బుర్రల కోసంలే, నీ కోసం కాదు. నన్నేమన్నా అన్నావంటే చూడు. అయినా నీతో నాకెందుకులే. అక్క, ఆంజనేయుడికి హనుమంతుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పు. తిక్క సన్నాసి, ఆంజనేయుడు హనుమంతుడు ఇద్దరు ఒకటే, అది కూడా తెలీదా? చాలే బడాయి. ఇలా గొడవపడి రసాభాస చేయకండి. ఈ రోజు మనం ఒక బుర్ర కథ చెప్పుకుంటున్నాం కదా. సరే అక్క, చెప్పు. వినండి మరి. ఓ భారతీయుడా, బాలబాలుడా, వినరయ్యా వీణుల విందుగా, తెలుసుకోరమ్మ మన ఘనతను మున్ముందుగా. ఎన్నో జన్మల పుణ్య ఫలమిది మానవ జన్మంబు. అవును, మానవ జన్మంబు. అందులోనూ భారతీయుడిగా పుట్టుట శ్రేష్టంబు. అవును, పుట్టుట శ్రేష్టంబు. అట్టి సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుట న్యాయం. అవును, కాపాడుట న్యాయం. భారతీయుడా, బాలబాలుడా, వినరయ్యా వీరుల విందుగా, తెలుసుకోరయ్య మన సంక్రాంతి ఘనతను ముందుగా. అక్క, ఘనత ఘనత అంటున్నావు. ఏమిటా ఘనత? ఎలాంటిది ఆ ఘనత? చెప్పేలా కాగలేవా? ఎందుకంత తొందర? నీలాగా ముంగిన ముసారంలాగా ఆగలేంలే. అబ్బా, కాపాడి నన్ను చెప్పనియండి. ఇంకా అల్లరి చేయం, నువ్వు చెప్పక్క. అరే వినండి. జయము జయము మన పెద్దలందరికీ, జయము దిగ్విజయము. జయము జయము మన రైతన్న కృషికి, జయము దిగ్విజయము. జయము జయము మన పంటల పండుగకి, జయము దిగ్విజయము. జయము జయము మన సూర్యుడి కాంతికి, జయము దిగ్విజయము. జయము జయము మన సంక్రాంతి శోభకి, జయము దిగ్విజయము. జయము జయము మన పల్లె పాటలకి, జయము దిగ్విజయము. తందానా తందానా దేవనందనానా, తరికిట సంతరిత సూర్యుడు మకర రాశిలో చేరురా, సై ఉత్తరాయణం మొదలురా, సై మకర రాశిలో చేరురా, సై ముగ్గుల గుప్పెలు చేరురా, సై పిండి వంటలను చేయురా, సై హరిదాసులు ఏ తెంచురా, సై మంగిరెత్తులను ఆడించురా, సై తరికిట సంతరిత. అవునవును, మా అమ్మ కూడా ఎన్నో పిండి వంటలు చేస్తుంది. నీకెప్పుడు తిండిపోలేనా? ఏ, నువ్వు తినవా? మొన్న నేను తెచ్చిన చెక్కిలాలు నా దగ్గర లాక్కొని మరీ తిన్నావుగా. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా? నేను చెప్పేది వింటారా లేదా? వింటాం, నువ్వు చెప్పక్క. సరేనండి. భోగి మంటలను వేసేరా, సై మంటలను పొంగించురా, సై దేవతలను స్మరించురా, సై గాలిపటాలను ఎగరేయరా, సై పశువులను పూజించురా, సై కోడి పందాలను చూడరా, సై గంగిరెద్దులను ఆడించరా, సై తరికిట సంతరిక. ఈ విధంగా మన సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఎంతో ఘనంగా సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతాము. అవును అవును. అంతేకాదు, ఎంతో కష్టపడి పంటలను పండించిన రైతు పంట చేతికొచ్చిన సమయంలో తమకు సహకరించిన పశువులను నమస్కరిస్తూ పూజిస్తారు. నిజమే నిజమే. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఫలానంటి ఫలితం కూడా నేను ఫలానోయ్ తందానా, తరికిట సంతరిత. వందనం మన తెలుగు సంస్కృతికి, వందనం అభివందనం. వందనం మన హరిదాసు కీర్తనలకు, వందనం అభివందనం. వందనం మన ముక్కుల లోగిళ్లకు, వందనం అభివందనం. వందనం మన గంగిరెద్దులకు, వందనం అభివందనం. వందనం మన రైతన్నలకి, వందనం అభివందనం. తరికిట సంతరిత. మరి మీరు కూడా ఈ సంక్రాంతి పండుగను బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాము. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మరి నేను చేసిన ఈ చిన్న బుర్ర కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మీ కరతాల ధ్వనులతో మమ్మల్ని ఆనందపరచండి. ధన్యవాదాలు.